అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: జర్బెరా పూల సాగులో మెలకువలు, ఉద్యాన పంటల్లో నులి పురుగుల సమస్య సమగ్ర నివారణ, పొద చిక్కుడు సాగులో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. కూరగాయ పంటల్లో చిక్కుడు ఒకటి. ఒకప్పుడు చిక్కుడును పందిళ్ళకే సాగు చేసేవారు. అయితే ఈ మధ్యకాలంలో పొద రకాలు వచ్చాక చిక్కుడును 3 కాలాల్లోనూ సులువుగా సాగు చేస్తున్నారు. వానాకాలం పంటగా సాగు చేసుకోవడానికి జూన్ జూలై మాసాలు అనువైన సమయం. 80 నుంచి 90 రోజుల పంట కాలంలోనే పొద చిక్కుడు రైతుకు మేలైన దిగుబడిని అందిస్తుంది. పందిరి సాగుతో పోల్చితే పంటకాలం తక్కువగా ఉండటం, మంచి దిగుబడినివ్వడంతో పాటు సంవత్సరం పొడవునా సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. వానాకాలం పంటకు కొంతవరకు తుప్పు తెగులు, కాయతొలుచు పురుగుల వల్ల నష్టం ఉంటుంది. అయితే మేలైన రకాలను ఎంచుకొని సాగులో జాగ్రత్తలు పాటిస్తే ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడులు పొందే అవకాశం ఉంది. పొద చిక్కుడు సాగు వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. చిక్కుడుని మనం వానాకాలంలో సర్వసాధారణంగా సాగు చేస్తాము. అది తీగ చిక్కుడు అనేది ఎక్కువ రోజుల పంట కాలం ఉంటుంది. వానాకాలం నాటుకున్నట్లయితే మనకు సెప్టెంబర్, అక్టోబర్ నుంచి కాతకు వస్తుంది. సో ఈ పొద చిక్కుడులో మనకు రకాలను చూసుకున్నట్లయితే అర్కా, అమోగ్, కొంకన్ భూషణ్, ఇంకా డాలికాస్ 27 అనే రకాలు రైతులు సాగుకు ఎంచుకోవచ్చును. ఒక ఎకరానికి దాదాపుగా 13 కిలోల విత్తనం అవసరం అవుతుంది. ఈ విత్తనాన్ని విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనికి 1 కేజీ విత్తనానికి ఇమిడాక్లోపిడ్ మరియు 3 గ్రాముల థైరం మందులతోని విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదన్నట్లయితే ట్రైకోడర్మా విరిడి 1 కేజీ విత్తనానికి 20 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనం విత్తే ముందు 3 నుంచి 4 సార్లు మెత్తని దుక్కి చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో మనకు 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువు, అలాగే 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అలాగే 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 33 కిలోల యూరియా వేసుకోవాలి. మనము బోదల సార్లు పద్ధతిలో చిక్కుడును నాటుకున్నట్లయితే ఎక్కువ వర్షాలు పడినప్పుడు ముంపుకు గురి కాకుండా, అలాగే వేరుకులు సోకకుండా మనం రక్షించవచ్చును. సో దీంట్లో మనకు డ్రిప్ సిస్టమ్ ద్వారా ఎత్తుబెడ్లు చేసి నాటుకోవచ్చును. సాధారణంగా విత్తుకోవడానికి దూరం వచ్చేసి వరుసకు మధ్యలో 60 సెంటీమీటర్లు, వరుసల మొక్కల మధ్యలో 15 సెంటీమీటర్లు ఉండే విధంగా ఎత్తుకుంటాము. డ్రిప్ సిస్టంలో రైజ్డ్ బెడ్ మెథడ్లో చేసినట్లయితే 2 లాటరల్స్ మధ్యలో 4 ఫీట్ల దూరంతో లాటరల్స్ ఏర్పరచుకొని 80 సెంటీమీటర్ల వెడల్పుతో ఎత్తు బెడ్లను చేసుకోవాలి. ఈ బెడ్కి 2 సార్లు విత్తనాలను నాటుకోవాలి. కలుపు నివారణ కోసం అయితే విత్తిన వెంటనే మనం 48 గంటల లోపల పెండిమిథిలిన్ అనే మందు అయితే 1.25 లీటర్లు 200 లీటర్ల నీళ్ళల్లో కలిపేసి పదును భూమి పైన బాగా పిచికారీ చేసినట్లయితే మనకు తొలి దశలో వచ్చే కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఆ తర్వాత వచ్చే కలుపుని మనం గుంటగా అంతర్కృషి చేసి కానీ లేదా మాన్యువల్గా కానీ చేసి మనం నివారించుకోవచ్చును.
తర్వాత ఈ 30 రోజుల దశలో పైపాటు ఎరువుని యూరియా రూపంలో 25 కిలోల నుంచి 33 కిలోల వరకు కూడా యూరియాని మనం పైపాటుగా ఇచ్చి నీళ్లు పారించుకున్నట్లయితే పంట వేపుగా పెరుగుతుంది. మనకి దీంట్లో పురుగులు తెగుళ్ళ సమస్యను చూసుకున్నట్లయితే విత్తిన మొదటి నెల రోజుల లోపల లేత ఆకులపైన పెంకు పురుగు వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం నివారించుకోవడానికి ఎస్పేట్ అనే మంది అయితే 1.5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చును. తర్వాత రసం పీల్చే పురుగులు ఎటువంటిది పేనుబంక, అలాగే తామర పురుగులు ఈ ఆకుల మీద లేత భాగాల మీద రసం పీల్చడం వల్ల ఆకులు ముదురుకుపోయినట్లు వంకర్లు తిరుగుతాయి. సో పూత దశలో కనుక మనం ఎక్కువగా త్రిప్స్ డ్యామేజ్ ఉన్నట్లయితే ఈ పూత అనేది కాయలాగా సెట్ కాకుండా రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. సో దీన్ని మనము నివారించుకోవడానికి ఇమిడాక్లోరోపిడ్ అయితే 0.3 ml లేదా ఎస్టామిప్రిడ్ అయితే 0.3 గ్రాములు, థయామిథాగ్జామ్ అయితే 0.3 గ్రాములు లీటర్ నీటికి ఏదో ఒక మందుని 1 లేదా 2 సార్లు పిచికారీ చేసి నివారించుకోవచ్చును. ఇక తర్వాత ప్రధానమైనది ఈ కాయపుచ్చు లేదా కాయ తొలచు పురుగు పూత మరియు కాత దశలో ఆశించి ఎక్కువ నష్టాన్ని చేకూరుస్తుంది. దీన్ని మనం సమర్థవంతంగా నివారించడానికి పూత దశలో అంటే పిందె ఏర్పడక ముందే ప్రొఫినోఫాజ్ లీటర్కి 2 ml, అలాగే వేప నూనె 1500 ppm గాఢత గలది 5 ml లీటర్ నీటికి చొప్పున 2 కలిపి ఒకసారి పిచికారీ చేసుకోవాలి. తర్వాత లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవడము, 1 లేదా 2 సార్లు బీటీ ఫార్ములేషన్ లీటర్కి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకొని మనం ఈ కాయపుచ్చుని సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఇంకా కూడా మనకు ఈ పురుగు ఉధృతిని బాగా గమనించినట్లయితే కొరాజిన్ అన్నది అయితే 0.3 ml లేదా స్పైనోసైడ్ అయితే 0.3 ml లేదా ఇమామెక్టిక్ బెంజోయేట్ అయితే 0.3 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఏదైనా ఒక మందుని 10 రోజుల వ్యవధిలో 1 లేదా 2 సార్లు పిచికారీ చేసి మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. తెగుల విషయానికి వచ్చినట్లయితే తుప్పు తెగులు మరియు అంతర్గ్రస్ మచ్చ తెగులు అనేది ఎక్కువ నష్టాన్ని చేకూరుస్తుంది. ఈ తొలి దశలో గమనించిన వెంటనే మ్యాంకోజెబ్ అనే మందు లీటర్కి 2.5 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే డైఫెనకొనజోల్ అనే మందు 0.5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి నివారించుకోవాలి. డ్రిప్ సిస్టమ్, మల్చింగ్ సిస్టమ్ ద్వారా ఈ డాల్కస్ బీను సాగు చేసినప్పుడు సో ఫెర్టిగేషన్ పద్ధతిలో మనం ఎరువులను ఇచ్చుకున్నట్లయితే సమర్థవంతంగా మనకు ఎరువుల వినియోగం పెరిగి పంట వేపుగా పెరుగుతుంది. దీనికి గాను 19 ఒక 8 కిలోలు ఎకరానికి వారానికి ఒకసారి చొప్పున పంట 60 రోజుల దశ వచ్చే వరకు కూడా ఇస్తూ ఉండాలి. దీని ద్వారా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అలంకరణ పూలుగా ఉపయోగించే కట్ ఫ్లవర్ పూలలో మన రైతులు ఎక్కువగా సాగు చేస్తున్న పూ పంట జెర్బెరా. జెర్బెరాను వాణిజ్య శైలిలో రక్షిత గృహాల్లో సాగు చేస్తారు. నాటిన 3 నెలల నుంచి 3 ఏళ్ల వరకు పూల దిగుబడినిస్తుంది ఈ పంట. హైదరాబాద్ పరిసర గ్రామాల్లో రైతులు 5-6 సంవత్సరాల వరకు పూల దిగుబడిని తీస్తున్నారు. శుభకార్యాలు, డిమాండ్ పలికిన సందర్భాల్లో ఒక్కో పువ్వు 10 నుంచి 15 రూపాయలు పలికిన సందర్భాలున్నాయి. మంచి నిర్వహణతో సాగు చేపడితే ఒక్కో మొక్క నుంచి సాలిన 30 నుంచి 40 పూల వరకు దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. జెర్బెరా సాగులో మెలకువల గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్లోని పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ జ్యోతి నుంచి తెలుసుకుందాం. జెర్బెరాని ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో కట్ ఫ్లవర్ కొరకు హరిత గృహాల్లో అంటే ప్రొటెక్టెడ్ కల్టివేషన్ కింద సాగు చేస్తారు. జెర్బెరాకి కావాల్సిన వాతావరణం, నేలలు గురించి తెలుసుకుందాము. హరిత గృహాల్లో సాగు చేస్తాం కాబట్టి బయట వాతావరణంతో సంబంధం లేకుండా మనము హరిత గృహాల్లో మొదట నేల తయారీ చేసుకోవడానికి బెడ్లను తయారు చేసుకోవాలి. 45 సెంటీమీటర్ల ఎత్తైన బెడ్ల మీద ఆ యొక్క నేలని మనము రంపపు పొట్టు, వర్మీ కంపోస్టు, కార్బోఫ్యూరాన్ గుళికలు, బోన్ మీల్ ఇవన్నిటిని కూడా కలిపి మనము ఎత్తైన బెడ్లని ముందుగా తయారు చేసుకోవాలి. ఇలాంటి నేల సంబంధిత వ్యాధులు చెట్లకి రాకుండా ఆ తెగులను అరికట్టడానికి మొక్కలు నాటకముందే బెడ్లని మనం శుద్ధి చేసుకోవాలి. వీటి కొరకు మనము హైడ్రోజన్ పెరాక్సైడ్ 35 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి ఆ ద్రావణాన్ని మనము 1 చదరపు మీటర్లకి బెడ్ల మీద మనము బెడ్లని శుద్ధి చేసినట్లయితే నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళని మనము అరికట్టవచ్చు.
అదేవిధంగా ప్రవర్ధనం కొరకు మనము జర్బరా క్లమ్స్ అంటారు, టిష్యూ కల్చర్ కణజాల ద్వారా ప్రవర్ధనం చెందిన మొక్కల్ని మనము వేర్లతో సహా మనము ఆ పిలకల్ని మనము బెడ్ల పైన నాటడం జరుగుతుంది. 30 x 30 సెంటీమీటర్ల దూరంలో ఈ యొక్క మొక్కల్ని మనము నాటుకోవడం జరుగుతుంది. మొక్కలు నాటిన దాదాపు అంటే ఒక 21 రోజుల వరకు కూడా మనము అంటే 3 వారాల వరకు కూడా మనం ఎటువంటి ఎరువులు ఇవ్వనవసరం లేదు. మొక్కలు నాటిన 21 రోజుల తర్వాత 3/19 13 గ్రాములు, అదేవిధంగా 5.5 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కానీ సల్ఫేట్ ఆఫ్ పొటాష్, నీటిలో కరిగే ఎరువుల్ని ఫర్టిగేషన్ అంటే డ్రిప్ ద్వారా మనము నాటిన 3 వారాల తర్వాత 3 నెలల వరకు కూడా మనము అందించాల్సి ఉంటుంది. నాటిన 3 నెలల తర్వాత అప్పటికే అవి కనీసం అంటే కూడా దాదాపు 16 ఆకులు ఉండాలి ఒక్కొక్క మొక్కకి. నాటిన 3 నెలల తర్వాత మొగ్గలు తొడగడం జరుగుతుంది. అయితే మనకి కంటిన్యూగా ఒక్కసారి 3 నెలల తర్వాత పూత వచ్చిన తర్వాత 3 సంవత్సరాల వరకు కూడా మనము దఫాలుగా కూడా మనము పూల కోత తీసుకోవడం అంటూ జరుగుతుంది. పూల కోతకు వస్తున్న తర్వాత మధ్యలో ఒక 3 నెలలకి 4 నెలలకి ఒక నెల రోజులు కూడా మనము పూల కోత తీసుకోవడం ఆపివేయాలి, మళ్ళీ తర్వాత కంటిన్యూ చేయాలి. ఆ విధంగా తీసుకున్నట్లయితే చెట్ల యొక్క సత్తువ తగ్గకుండా నిరంతరం కూడా 3 సంవత్సరాల వరకు మనకి కంటిన్యూగా పూలు కోతకు రావడం అనేది జరుగుతుంది. జర్బరాని ముఖ్యంగా మనము పూతకొచ్చిన తర్వాత మొగ్గల దశ నుంచి కూడా లేత చిగుర్ల వల్ల కానీ పూత దశలో కానీ ఎక్కువగా ఈ రసం పీల్చే పురుగులు ఆశించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి హరిత గృహాల్లో తెలుసుకోవడం కొరకు నీలపు రంగు జిగురు అట్టలు, పసుపు రంగు జిగురు అట్టల్ని మనం పెట్టడం ద్వారా నీలపు రంగు అట్టలేమో మనకి త్రిప్స్ అంటే తామర పురుగుల్ని ఆకర్షిస్తాయి. అదేవిధంగా పసుపు రంగు జిగురు అట్టలేమో మనకి తెల్లదోమని ఆకర్షిస్తాయి. సో వీటిని పట్టి ఆ జిగురు అట్టల మీద ఉండే పురుగుల ఉధృతిని పట్టి మనము ఎంత పురుగులు ఉన్నాయి, పెస్ట్ ఉంది హరిత గృహాల్లో అనేది మనం అంచనా వేసి వాటిని మనము వేప కషాయాలతో మొదలు పెట్టుకొని, అదేవిధంగా ఫిప్రోనిల్ త్రిప్స్కి అయితే 2 ml per లీటర్ స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా అఫిడ్స్ పేనుబంక అవి ఉన్నట్లయితే వైట్ ఫ్లై కానీ అబామిక్టిన్ 0.3 ml 1 లీటర్ నీటి కలిపి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా జర్బరా మనకి ఎక్కువగా పెళ్ళిళ్ళ సీజన్ వాటిలో డిమాండ్ ఉంటుంది కాబట్టి పువ్వుల నాణ్యత కోల్పోకుండా కొన్ని ప్రత్యేక అంతర కృషి స్పెషల్ ఇంటర్ కల్చరల్ ఆపరేషన్స్ అంటారు, వాటిని కూడా మనం చేపట్టవలసి ఉంటుంది. జర్బరాలో ముఖ్యంగా మనం నాటిన తర్వాత దీనికి కొమ్మలు రెమ్మలు అనేది లేకుండా మనం ఈ మొక్కల్ని చూసినట్లయితే భూమికి ఆనుకొని గుబురుగా ఆకులు రావడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఎక్కువ ఆకులు రావడం వల్ల ఉడుకుగా ఉండి తర్వాత గాలి సరిగ్గా సోకకుండా ఆకుల కింద నేల దగ్గర వేర్లకు కూడా తెగుళ్ళు ఆశించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనము నెలకొకసారి కనీసము ఆ చెట్టు చుట్టూర్తా కూడా కింద ఆకులు, ఎండిపోయిన ఆకులు, ముదురు ఆకులని, రంగు కోల్పోయిన ఆకుల్ని మనమంతా వాటిని ఏరిపరేసి కొంచెం మనము హ్యాండ్ రేక్తో వాటి చుట్టూ భూమి గుల్లబారినట్టు గెలకడం వల్ల కూడా గాలి బాగా ప్రసరించి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది మొక్కలు ఏపుగా పెరగడం జరుగుతుంది. అయితే పూల కోత అనంతరం కూడా ఈ జర్బరాని మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పొడుగాటి కాడతో పూలని కట్ చేసే వాటిని కట్ ఫ్లవర్స్ అంటాము. జర్బరాని కూడా అదేవిధంగా పూల కోత తీసుకోవడం వల్ల మెడ దగ్గర పూల యొక్క బరువుకి కోత అనంతరం వంగినట్లు అవుతుంది. దాన్ని నెక్ బెండింగ్ అంటారు. ఇదొక శారీరక రుగ్మత. అలాంటి పూలు మార్కెట్లో మంచి గిట్టుబాటు ధర రాదు కాబట్టి పూలని చల్లటి వేళలో మనం కోతకు తీసుకోవాలి. కోసిన వెంటనే కూడా పొడుగాటి గాడతో కోసిన పూలని ప్లాస్టిక్ స్లీవ్స్ అని తొడుగుల్లాగా ఉంటాయి, వాటిని పువ్వుకి కాడలో తొడిగించి పెట్టడం వల్ల కూడా ఆ నెక్ బెండింగ్ అంటే ఆ తల దగ్గర వంగిపోవడం అనేలాంటి సమస్యలని అరికట్టవచ్చు. అదేవిధంగా ఒక 10 కాడల్ని ఒక బంచ్గా తయారు చేసి రబ్బర్ బ్యాండ్లు పెట్టి ప్లాస్టిక్ స్లీవ్స్ తొడిగి బకెట్లో ఉండే వాటర్లో మనం ఈ బంచెస్ని పెట్టడం వల్ల కూడా మార్కెట్కి రవాణా అయ్యే వరకు కూడా ఈ జర్బరా కట్ ఫ్లవర్స్ అనేవి నాణ్యత కోల్పోకుండా చాలా తాజాగా ఉంటాయి. ఎక్కువగా పండుగ సీజన్లో అయితే ఒక్కొక్క కాడతో ఉండే ఒక్కొక్క కట్ ఫ్లవర్ కూడా 20-30 రూపాయల రేటు వరకు కూడా పలుకుతుంది. కాబట్టి మనకి ఒకసారి నాటిన తర్వాత 3 సంవత్సరాల వరకు నిరంతరంగా ఆదాయం అనేది తక్కువ సమయంలో మనకి ఎక్కువ రాబడినిచ్చి హరిత గృహాల్లో సాగు చేసుకున్న సులభమైన పంటల్లో జర్బరా ఒకటి అనేది మనము చెప్పుకోవచ్చు. ఈ జర్బరా పూల సాగులో మనము రక్షిత గృహాల్లో చేపడతాం కాబట్టి 1 స్క్వేర్ మీటర్కి మనకు సంవత్సరానికి దాదాపు 250 నుంచి 300 పూల కాడలు వస్తాయి. కాబట్టి
మనం 500 స్క్వేర్ మీటర్ల హరిత గృహాల్లో మనం చేపట్టినట్లయితే దగ్గర దగ్గర 1,20,000 నుంచి 1,50,000 పూలకాడలు కూడా రావడం జరుగుతుంది. మార్కెట్లో పెళ్ళిళ్ళ సీజన్లో, శుభకార్యాల్లో, పండుగల సీజన్లో అయితే ఒక్కొక్క పూలకాడ దాదాపు రూ. 20, 20 నుంచి 30 వరకు కూడా ఉంటుంది. కాబట్టి రైతులకి తాము పెట్టిన పెట్టుబడి పోగా ఈజీగా ఒక 500 స్క్వేర్ మీటర్ల నుంచి చిన్న షార్ట్ టైంలోనే వాళ్ళకి దాదాపు 2 నుంచి 3 లక్షల ఆదాయం రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మొదటిసారిగా పెట్టే రైతులైతే ఒక 500 స్క్వేర్ మీటర్ల రక్షిత గృహాలు ఇట్లా పాలిథిన్ కవర్తో పెట్టుకోవాలనుకుంటే దాదాపు వాళ్ళకి 10 లక్షల వరకు కూడా ఖర్చు వస్తుంది. అయితే ఇందులో సహజ సిద్ధంగా పాలీ హౌసెస్ ఉన్నాయి. లోపల ఫ్యాన్ అండ్ ప్యాడ్ పెట్టుకుంటే ఇంకొంచెం అధిక ఖర్చు అవుతుంది. అయితే మొదటి సంవత్సరం మాత్రమే వీళ్ళకి ఈ యొక్క ఖర్చు భారం పడుతుంది. తర్వాత ఈ పాలీ హౌస్ అనేది పర్మనెంట్గా 15 నుంచి 20, 30 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు చక్కగా మెయింటైన్ చేస్తే ఉంటుంది. కాబట్టి వాళ్ళు జర్బరానే కాకుండా యాంథూరియంస్, ఆర్కిడ్స్, ఇతర కట్ ఫ్లవర్స్ కూడా ఆ యొక్క రక్షిత గృహాల్లో నిర్భయంగా సాగు చేసుకొని అధిక దిగుబడులని సాధించుకోవచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం ఏటికేటికి పెరుగుతూ ఉంది. విస్తీర్ణంతో పాటు ఉద్యాన పంటలకు ప్రధాన సమస్యగా మారాయి నులిపురుగులు. పండ్లు, కూరగాయలు, పూల మొక్కలు ఏవి వీటికి మినహాయింపు కాదు. దీర్ఘకాలం పాటు ఫలసాయాన్నిస్తాయనుకున్న పండ్ల తోటలు సైతం వీటి బారిన పడి అర్ధాంతరంగా ఎండిపోతుండటంతో ఆ తోట మొత్తాన్ని తొలగించే దుస్థితి తలెత్తుతోంది. అంతేకాదు పాలీహౌస్లో పండించే పంటలకు వీటి నష్టం తప్పటం లేదు. నులిపురుగుల నివారణకు ప్రణాళిక ప్రకారం కట్టడి చర్యలు చేపట్టాలి. ఉద్యాన పంటల్లో నులిపురుగుల సమగ్ర నివారణ గురించి తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యాన కళాశాల తెగుల విభాగం సహాయ అధ్యాపకులు డాక్టర్ ఝాన్సీ రాణి. ఈ మధ్య ఉద్యాన పంటల్లో ఎక్కువ శాతం పాలీహౌసుల్లో కల్టివేట్ చేస్తున్నారు. దీంట్లో ఏంటంటే రైతులకు ముఖ్యంగా కూరగాయల పంటలు, టమాటో, మిరప, క్యాప్సికమ్, జర్బరా, కార్నేషను, ట్యూబరోసు, సుగంధ ద్రవ్య మొక్కలు, వీటిలో ఎక్కువగా ఈ మధ్య నులిపురుగుల వ్యాప్తి అండ్ నులిపురుగుల ద్వారా రైతులకు చాలా నష్టం అనేది జరుగుతుంది. ఈ నులిపురుగులు అనేవి నెమటోడా వర్గానికి చెందినవి. సుమారు ఇది 10 నుంచి 30 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. సూక్ష్మజీవులు మన కంటికి కనిపించవు. మొక్క యొక్క వేరును ఆశించి వాటి రసం పీల్చేసి మొక్కను ఎండిపోయి చనిపోయేటట్టు చేస్తుంది. దీనిలో 2 రకాలు ఉంటుంది. వేరును ఆశించే నులిపురుగులు, ఇంకొకటి పైన పువ్వులు మరియు ఆకులను ఆశించే నులిపురుగులు. ఎక్కువ శాతం నష్టం అనేది వేరు ఆశించే నులిపురుగుల నుంచి జరుగుతుంది. మనకి నులిపురుగులు వ్యాపించిన మొక్కల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మొక్కల పైన చారలుగా ఏర్పడము, ఆకులు పసుపుగా మారిపోవడము, మొక్క గిడసబారడము, మొక్క ఎండిపోయి చనిపోతుంది. వేరు యొక్క భాగాన్ని మనం చూసామంటే వేరుకాయలు లేదా వేరుబురుపలు అనేవి ఏర్పడతాయి. దీని ద్వారా వేరు నశించి వేరు కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది. వేరు కుళ్ళిపోవడం వల్ల మొత్తానికి మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది. సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో ఎలా నివారించుకోవాలి అంటే మొదటగా వేసవి కాలంలో లోతుగా దుక్కి దున్నుకోవడం ఒకటి. తర్వాత సాయిల్ సోలరైజేషన్ అంటే అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న సమయంలో నేలను ఒక 100 కేజీ యొక్క మందంతో ఉన్న పారదర్శక పాలిథిన్ షీట్తో నేలను ఒక 3 నుంచి 6 వారాల పాటు కప్పి ఉంచాలి. దీని ద్వారా నేల యొక్క ఉష్ణోగ్రత అనేది పెరిగి నేలలో ఉన్న శిలీంధ్రాలు, నులిపురుగులు, ఇతర వ్యాధిని కలగజేసే సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోతాయి. తరువాతది విత్తన శుద్ధి. 15 నుంచి 20 గ్రాముల ట్రైకోడర్మా విరిడి ఆర్ సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనేది విత్తనాలకు వేసి దానిని నాటుకోవడం వల్ల కూడా మనం తగ్గించుకోవచ్చు. తరువాత పద్ధతి పంట మార్పిడి విధానం. పంట మార్పిడి విధానంలో మొక్కజొన్న, జొన్న, జనుము వంటి మొక్కలను వేయడం వల్ల కొంత శాతం వరకు భూమిలో ఉన్న నులిపురుగుల యొక్క వృద్ధి అనేది తగ్గుతుంది. దీని ద్వారా కూడా మనం తగ్గించవచ్చు.
నులి పురుగులను ఆశించేటువంటి మొక్కలైన ఆముదం వంటివి వేసుకుని విత్తనం నాటిన 45 రోజులకు తీసివేయాలన్నమాట. దీని ద్వారా ఆ నులి పురుగులు ఏవైతే నేలలో ఉంటాయో వాటిని ప్రధాన మొక్కకు కాకుండా, ప్రధాన పంటకు కాకుండా మనం నాటిన ఆకర్షిత మొక్కల్లో ఉధృతి అనేది చూపించి తగ్గిపోతుంది. రసాయనాలలో ఎక్కువగా మనకి కార్బోఫిరన్ 3G అనే గ్రాన్యూల్స్ ఉంటాయి. వీటిని 500 గ్రాముల కార్బోఫిరాన్ గ్రాన్యూల్స్ని సాయిల్లో వేసుకోవాలి. తర్వాత 5% ఫార్మలిన్ 100 ml ఒక చదరపు మీటర్ నేల తడిచేలాగా ఫార్మలిన్ అనేది వేసుకోవాలి. మనకి ఈ ఫార్మలిన్ అనేది మొక్క ఆరు విత్తనం వేసేదానికంటే 10-15 రోజుల ముందు వేసుకోవడం వల్ల ఈ నులి పురుగుల ఉధృతి అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇంకొకటి జీవ శిలీంద్ర నాశినిని పశువుల ఎరువు లేదా వేపపిండి, గానుగ పిండి వీటిలో వృద్ధి చేసుకుని ఒక మొక్కకి 3-5 కేజీల వరకు ప్రతి 3 నెలలు లేదా 4 నెలలకు ఒకసారి వేసుకోవాలి. దీని ద్వారా కూడా మనం నులి పురుగుల వ్యాప్తి అండ్ ఉధృతిని తగ్గించవచ్చు. కేవలం రసాయనాల మీదే ఆధారపడకుండా ఇలా అన్ని సమగ్ర పద్ధతులు ఉపయోగించడం ద్వారా రైతులకు మంచి దిగుబడి లభిస్తుంది. అదేవిధంగా పర్యావరణ కాలుష్యం అండ్ భూమి కాలుష్యం, నీటి కాలుష్యం కూడా తగ్గుతుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. శనగకు తగ్గిన ధరలతో శీతల గిడ్డంగులను ఆశ్రయించాల్సి వచ్చిందంటూ ఉమ్మడి ప్రకాశం జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించక సరైన దిగుబడి రాక పెట్టుబడులు పెరిగాయి. దీనికి తోడు మార్కెట్లో సరైన ధరలు పలకని పరిస్థితి రైతులను కలవరపెడుతోంది. గతంలో ఎకరాకు దాదాపు 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా అధిక వర్షాలు, తెగుళ్ల కారణంగా దిగుబడి 6-7 క్వింటాళ్లకు మించి రాని పరిస్థితి వచ్చిందంటూ రైతులు వాపోతున్నారు. గత సంవత్సరం 2023-24 సీజన్లో శనగల మార్కెట్ బాగా పెరిగి 10,000 పోయినాయి కార్టన్లు. అదేవిధంగా రైతులు రాబో సంవత్సరంలో కూడా ఆ ఉద్దేశంతో కౌళ్ళు ఎక్కువ పెట్టి ఖర్చులు ఎక్కువైనాయి. 24-25 సంవత్సరంలో పంట చాలా అకాల వర్షాల వల్ల దెబ్బతిని ప్లాంటేషన్ లేట్ అయినా కూడా క్వింటాలు ఎకరానికి 6-7 యావరేజ్ని 7 క్వింటాలు వచ్చినాయి. 7 క్వింటాలు కూడా కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేయడం జరిగింది. ఈ ఇతర దేశాల నుంచి సరుకు దిగుమతి చేసుకున్న వల్ల కొనుగోలు చేయటం లేదనేది రైతుల్లో అపోహ. ఇప్పుడు ప్రస్తుతం కాక్టోలు 59-58 జరుగుతుంది. రైతులకి నష్టాల బాటలో ఉంది. తక్షణమే స్టేట్ గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ శనగలు వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని తెలియజేస్తున్నాను. శనగ 6 ఎకరాలు వేసాను. దిగుబడి 7 దాకా వచ్చింది. కానీ ఏసీలో పెట్టాము. గత 2 సంవత్సరాలు ఎక్కువ హై రేటు పెట్టి కొన్నారు. ఇప్పుడు 6,000 కొనటం లేకుండా ఏసీలో ఉన్నాయి. ఖర్చులకి ఇవన్నీ ఇబ్బందులుగా ఉన్నాయి. మాకు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. జిల్లాలో దాదాపు 1,00,000 హెక్టార్లలో శనగ పంట సాగు చేస్తున్నారు. కాక్ 2, జేజీ 11 రకాలు వేస్తూ ఉంటారు. అయితే ఈసారి శనగ సాగుకు పెట్టుబడులు అధికంగా పెరిగాయంటూ రైతులు చెబుతున్నారు. కౌలు దాదాపు ఎకరాకు 25,000 రూపాయలు చెల్లించాల్సి వచ్చిందని, పురుగుమందులు, కోతలు అన్నీ కలిపి ఎకరాకు 40,000 నుంచి 45,000 వరకు ఖర్చు వచ్చిందంటూ రైతులు చెబుతున్నారు. గత ఏడాది కాక్ 2, జేజీ రకాలు క్వింటాకు దాదాపు 9-10,000 వరకు ధర పలికితే ఈసారి 6,000 కూడా పలకకపోవడంతో గిట్టుబాటు కాక శీతల గిడ్డంకుల్లో నిల్వ ఉంచామంటూ రైతులు చెబుతున్నారు. శనగ 7 ఎకరాలు వేసాము. ఒక 50 క్వింటాలు అయింది. ఏసీలో పెట్టాము. రేట్ లేక ఉంచాము. రేటు 5,600-7,000 అంటున్నారు. ఈ టైంలో 6,000-7,000 కూడా జరిగింది. పోయిన సంవత్సరం 6,900 అమ్మా. సంవత్సరం 6,000 కూడా లేవు. పొలాలు కౌలు ఏమో 25,000 దాకా తీసుకున్నాం. ఖర్చు దాదాపు ఎకరాకి ఇప్పుడు కింటాకు వచ్చి 7,000 అవుతుంది. కౌలు కానీ లేకపోతే ఖర్చు కానీ కోత కానీ మిషన్ కానీ మందులు కానీ కింటాకు 7,000 అవుతుంది. 5,500 కూడా కొంటాం. ఆ ఖర్చులు కూడా నిండా తేలేటట్లు లేదు ఈ రేటును బట్టి. గత సంవత్సరం పర్వాలేదు. మరీ నిరుడు 7 అంటే శనగ కూడా చాలా డౌన్ అయిగా ఉంది. ఏ పనులు కూడా వ్యవసాయం పనులు అంటే చేయలేం కదా అనిపించే వరుసగా ఉంటుంది. ఏజీలు అంటే రేట్ లేదు. రేట్ ఏదో వచ్చినప్పుడు అమ్ముకుందామనే ఆశతోటి ఏసీలో పెట్టాల్సి వచ్చింది. ఏసీలో పెట్టిన కాడి నుంచి ఇంకా డౌన్ అయిపోయి ఇక అమ్మలేక చూద్దామని అంటూనే ఉంటున్నా కూడా ఇంకా డౌన్గా ఘనంగా వచ్చింది. ఈ ఏడాది దిగుబడులే కాకుండా గత ఏడాది దిగుబడులు కూడా ఇంకా శీతల గిడ్డంగుల్లోనే నిల్వ ఉంచామంటూ రైతులు చెబుతున్నారు. మార్క్ఫెడ్ తక్షణం స్పందించి గిట్టుబాటు ధరకు పంటను కొనుగోలు చేయాలంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800 425 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.